అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి ఫిబ్రవరి 16 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మిథున రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఎందుకుంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తుముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువు పేరు వచ్చి కుమార్ సొంగారండి. మీరు సమస్యల ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరించట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము వీరి జీవితంలో రేపటి రోజున నిస్సంకోచంగా, నిస్సందేహంగా, ఎటువంటి అబద్ధాలు ఆడకుండా చాలా మంచి మనస్తత్వంతో ఉంటారు. ముఖ్యంగా రేపటి రోజున మీ జీవితంలో ఒక ఫోన్ కాల్ ద్వారా జరగబోయేటువంటి సంఘటన ప్రధానమైనటువంటి ఫలితంగా చెప్పుకున్నాం కదండి. రేపటి రోజున మీ యొక్క ఆర్థిక విషయానికి సంబంధించినటువంటి ఒక ఫోన్ కాల్ రావచ్చు. ఉద్యోగ ఇంటర్వ్యూ కావచ్చు, అకస్మాత్తుగా అపాయింట్మెంట్ కావచ్చు, పాత బంధం నుండి అకస్మాత్తుగా సంప్రదింపు కావచ్చు, కుటుంబ సమ్మతం సమాచారం కావచ్చు, రుణం కానీ, అప్పు కానీ, డబ్బు తిరిగి రావడం కానీ, దీనికి సంబంధించిన వార్తలు ఈ విధంగా రావచ్చు అనమాట. బిజినెస్ ఆఫర్ కానీ, కొత్త అవకాశ సూచన కానీ ఒక ఫోన్ కాల్ ద్వారా మీరైతే రిసీవ్ చేసుకుంటారు. మీలో మరింత ఆశ పెరుగుతుంది. అలాగే భయం తొలగిపోతుంది. నిర్ణయమైనటువంటి శక్తి కూడా పెరుగుతుంది. మార్గం అనేది మీకు తప్పకుండా రేపటి కనిపిస్తుంది. సాయంత్రము 6:30 తర్వాత మీ జీవితం ఒక అనూహ్యంగా హఠాత్తుగా మార్పనేది కనిపిస్తుంది. అది ఒక మెసేజ్ రూపంలో కావచ్చు, కాల్ రూపంలో కావచ్చు, న్యూస్ రూపంలో కావచ్చు, లేదా సమాచార రూపంలో కావచ్చు, లేదా ఆఫర్ రూపంలో కావచ్చు, ఆహ్వాన రూపంలో కావచ్చు. అయితే ఆ సమయం తర్వాత మీ మనసులో ఉన్నటువంటి ఒక పెద్ద భారం అనేది పూర్తిగా తగ్గుతుంది. ఒక సమస్యకు దారి కనిపిస్తుంది. ఒక నిర్ణయం కూడా స్పష్టత మీరు కూడా తప్పకుండా పొందుతారు. ఇక రేపటిలో మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్య వచ్చేసి 9. కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి బులుగు. అలాగే తెలుపు, పసుపు కూడా రేపటిలో మీకు అన్ని రకాలు కూడా ఉంది. రేపటిలో మీకు అన్ని దిక్కులు కూడా లాభదాయకమైన దిక్కులే శుభకరంగా ఉందని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా శుభప్రదంగా ఉంటుందని చెప్పుకోవాలండి. అలాగే ఈ రాశివారు రేపటిలోనే ఒక ఫోన్ కాల్ అయితే మీకు తప్పకుండా అదృశ్యంగా అంటే యాదృచ్ఛికంగా కాదనమాట. మీ కర్మఫలం అనేది చెప్పుకోవాలి. మీ ప్రార్థనలకు సమాధానం, మీ సహనానికి వచ్చినటువంటి ఫలితం, మీ నమ్మకానికి వచ్చినటువంటి ఆశీర్వచనం, అలాగే భగవంతుని యొక్క కృపతో మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలు పెట్టబోతుందని చెప్పుకోవాలి. అలాగే మీరు ఎప్పుడు కూడా ముందు చూపుతూ ఉంటానని చెప్పుకున్నాం కదా. ఎవరిని కూడా బాధ పెట్టాలని చెప్పి అనుకోరు. ఎవరైనా ఏడుస్తుంటే మనం చూడాలని, వారు సంతోషంగా ఉంటే మనం ఓరవలేకపోతున్నాం అనేటువంటి భావన ఎప్పుడు కూడా మీకు రాదండి. చాలా చాలా నెమ్మదస్తులని చెప్పుకోవాలి. అయితే వీరిని ఒకసారిగా బాధ పెడితే మీకు జీవితాంతము ఆ వ్యక్తులను గుర్తుపెట్టుకునేలా ఉంటారు. అసలు ఏదైనా కానీ కొంచెం మానసికంగా అందరినీ సంతోషంగా ఉంచాలని చెప్పి మీరు అనుకుంటారు. కానీ మీ వ్యక్తిత్వం ఎలా అంటే అవతల వ్యక్తులు, అవతల యొక్క పర్సన్ ఎలా అంటే మనం అదే విధంగా ఉండాలి, అవతల పర్సన్ ఎలా ఉంటే మనం అలా ప్రవర్తించాలని కూడా మీరు అనుకుంటూ ఉంటారు. కానీ చాలా మంచి గుణవంతులండి. అయితే మీరు చిన్నప్పటి నుండి ఎన్నో రకాల సమస్యలను, అలాగే ఎన్నో రకాలైనటువంటి బాధలను, ఇబ్బందులను ఎక్కువగా అంటే అనుభవించినటువంటి వ్యక్తులు అనమాట. అలాగే రేపటి రోజున ఈ రాశివారి కంటే కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశివారు ఏదైనా సరే అండి కొత్త పని ప్రారంభించడం మీకు విజయవంతంగా ఉంటుంది. మొదటగా మీరు ఎక్కువ కష్టాలను అనుభవించాలని చెప్పుకోవాలి. చిన్నప్పటి నుండి కుటుంబ బరువు బాధలు అలవర్చుకొని కుటుంబ బరువు బాధలు మొత్తం కూడా తలపైన భారంగా వేసుకొని అలా జీవితాన్ని గడుపుకుంటూ వచ్చారు. అలాగే ఈ రాశివారు ఇప్పటి నుండి అదృష్టం అనేది మీకు సొంతం కాబోతుంది. మరైతే అంత ఈజీ అయితే కాదండి, సామాన్యమైన విషయం కూడా కాదు. మీ జీవితంలో కొత్త వ్యక్తి యొక్క ప్రమేయము అనేదే కలగబోతుంది. అది చాలా లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక బంధం అనేది మీరు తప్పకుండా పొందబోతున్నారు. ఇక రేపటిలోనే మీ జీవితంలో కొత్త వ్యక్తి యొక్క నూతన ప్రవేశం అనేది మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది. అలాగే రేపటిలో మీకు మధ్యాహ్నం నుండి సాయంత్రం లోపు 6:30 తర్వాత మీ జీవితం ఏదైనా కానీ ఒక స్తంభించిపోయేటువంటి వార్త అనేది మీరు తప్పకుండా వింటారు. అది కూడా ఒక ఫోన్ కాల్ రూపంలో చెప్పుకున్నాం కదా. లేదంటే ఏదైనా ఒక SMS కానీ, లేదంటే ఏదైనా అక్షరాలతో పేర్లు మొదలైనటువంటి వ్యక్తి కానీ తెలియపరచడం కానీ ఒక రహస్యం అనేది మీ చెవున పడుతుంది.
అయితే అదంతా కూడా ఒక కొత్త అధ్యాయాన్ని అలాగే కొత్త ఆచారాన్ని మీరు మొదలు పెట్టబోతున్నారేమో చెప్పుకున్నట్లుగా ఉంటుంది. ఒక్కోటి కూడా భగవంతుని యొక్క శక్తులు మిమ్మల్ని తాగబోతున్నాయండి. అది మనుషుల యొక్క సందేశం ద్వారానో లేదా ఏదో ఒక విధ సందేశం ద్వారానో మీకు సూచనలు అనేవి రేపటి తప్పకుండా కలుగుతాయని చెప్పుకోవాలి. ఇది దైవానుగ్రహం మీరు పూర్తిగా నమ్మాలండి. మీరు నీతి నిజాయితీ కలిగి ఉంటారు. ఎక్కువగా ప్రేమతో కుటుంబాలు చాలా గౌరవంగా అందరూ కూడా గౌరవిస్తూ ఉంటారు. మీకున్నటువంటి ప్రేమ ఎంతో అమూల్యమైంది. మీకున్నటువంటి అనురాగం కూడా వెలకట్టలేనిది. అందరినీ కూడా అర్థం చేసుకుంటూ ఉంటారు, కానీ మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఇక పాత స్నేహితులు కలుస్తారు. అలాగే మీ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది కూడా చాలా దిట్టంగా రేపటి అద్భుతంగా ఉంటుంది. మీకున్నటువంటి ప్రేమపరమైన వ్యాఖ్యలతో అందరినీ కూడా ఎక్కడా కూడా ఇటువంటి గొడవలు ఉన్నప్పుడు కూడా వారితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి మీరు కోరుకుంటూ ఉంటారు. ఈ విధంగా మీ యొక్క కుటుంబ వ్యవస్థను అద్భుతంగా రేపటి అమర్చి పెట్టుకుంటారు. ఎక్కడ ఎటువంటి గొడవలు లేకుండా పీస్ఫుల్గా రేపటి మీరు గడవబోతున్నారు. మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోబోతున్నారు. ఇక రేపటిలో కొంతమంది వ్యక్తుల యొక్క ప్రభావం అనేది కూడా మీకు జీవితంలో కనిపిస్తుంది. అంటే మీరు పనిచేసే చోట రేపటిన ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఆఫీసులో కావచ్చు, కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయం అనేది రేపటిన మీ జీవితంలోకి అనూహ్యంగా రాబోతుంది. అలాగే రేపటిన మీ యొక్క వ్యక్తుల వల్ల కొంచెం చెడు దిశగా ఉండబోతుంది. అప్రమత్తంగా రేపటిన తప్పకుండా మీరు ఉండాలండి. రేపటి అనేది మీ జీవితంలో నూతనపరమైన పరిచయాలు మీకు కొంత ఆనందాన్ని ఇస్తే మరికొంత ఏంటంటే మిమ్మల్ని సందిగ్ధంలో పడిపోయే విధంగా ఉంచబోతున్నాయి. కాబట్టి మీరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త అనేది తప్పకుండా తీసుకోవాలి. అలాగే రేపటి అంటే ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా కావచ్చు, కొన్ని దిశల్లో మీరు చాలా రకాలుగా అంటే డబ్బుకు సంబంధించిన విషయాల్లో మంచి ప్రాముఖ్యతనైతే పొందబోతున్నారు. ఇక రేపటి రోజున అలాగే మీతో ఎంతో కొత్త వ్యక్తులు కూడా స్నేహపరంగా మూవ్ అవుతారు. ఇక మీతో మాట్లాడే కొత్త వ్యక్తి కూడా రేపటి తిరిగి మరలా మీతో మాట్లాడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వారే మరలా మీతో పలకరించాలని చెప్పి వారి దగ్గర అవ్వడం, ఇటువంటివి కూడా జరగటం వల్ల చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమ అనేది బయటపడడం, ఇటువంటివన్నీ కూడా మీకు ఉత్సాహాన్ని, మీ మనసులో ఒక ఆనందాన్ని నింపుతాయి. కాబట్టి వారితో తిరిగి మరలా మీకున్నటువంటి ప్రేమను కానీ లేదంటే మీకున్నటువంటి భావాలను కానీ నూతనపరమైన ఉత్తేజంతో మనసు అనేది తేలికపడేలాగా మరలా తిరిగి వారితో మూవ్ అవ్వండి. ఇక రేపటి రోజున శ్రమతో కూడినటువంటి కొన్ని విషయాలు అయితే గొప్పగా విజయం వరించబోతున్నాయి. సహచరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అద్భుతంగా కీలకంగా మారబోతున్నాయి. అలాగే కొత్త అవకాశాలు రేపటి మిమ్మల్ని పలకరించబోతున్నాయి. ప్రయాణాలు కూడా శుభప్రదంగా ఉండబోతున్నాయి. ఇక రేపటి రోజున దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. అలాగే రేపటి రోజున శివారాధనతో పాటుగా ఖచ్చితంగా కూడా గణపతి ఆరాధన కూడా మీకు రాజయోగం కలిగిస్తుంది. ఖచ్చితంగా అదృష్టం మీ వైపు ఉండబోతుందండి. ఉద్యోగంలో పదోన్నతి, వ్యాపారంలో గణనీయమైన లాభాలు, కృషికి తగినటువంటి గౌరవాలు రేపటి మీరు దక్కించుకోబోతున్నారు. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సూచనలు రేపటి మీకు మరింత ఆనందాన్ని ఇవ్వబోతున్నాయి. ఇక ఆదాయం కూడా గణనీయంగా ఒక్కొక్కసారిగా మెట్టుకి మీరు తప్పకుండా ఆదాయం అనేది గణనీయంగా పెరిగేలా చూస్తారు. అలాగే రేపటి ప్రేమికుల పరంగా కూడా చాలా అనుకూలమైనటువంటి రోజు అని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున పరమేశ్వరి యొక్క ఆరాధన అందరికీ కూడా మంచిదండి. రేపటి రోజున అందరికీ కూడా పంచాక్షరి ఒక మంత్రాన్ని జపించడం ద్వారా మీకు అద్భుతమైన మార్పులు అనేవి తప్పకుండా కలుగుతాయి. ఇక రేపటి రోజు మీరు తప్పకుండా ఉదయాన్నే చక్కగా కూడా పరమేశ్వరిని శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం మాత్రం మంచిది. ఇక రేపటి రోజున ఏదైనా ప్రసాదాన్ని వేయించండి. ఏదైనా పొంగల్ కానీ లేదంటే పాయసం కానీ స్వామి ముందు పెట్టండి. అలాగే రేపటి రోజున తప్పకుండా శివార్చనతో భాగంగా తెల్లని పుష్పాలతో స్వామికి పూజ చేసుకోండి. మరింత ఎక్కువగా ప్రసన్నత కలుగుతుంది. అలాగే రేపటి నుండి మీరు కొత్త రోజుని ప్రారంభించబోతున్నా అని చెప్పి స్వామికి చెప్పుకోండి. ప్రతి పని కూడా మాకు ఇక్కడ నుండి సక్సెస్ఫుల్గా మేము రన్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా స్వామిని వేడుకోండి. ఇక ఈ విధంగా ఒక్కొక్క మార్పు అనేది రేపటి మీరు తప్పకుండా చూస్తారండి. మొత్తంగా చూసినట్లయితే కనుక ఇప్పటివరకు జరిగినటువంటి పనుల్లో ఏదో ఒక మార్పు అనేది తప్పక మీకు కలుగుతుంది. ఆర్థిక స్థితిగతులు కూడా ఎక్కువగా మెరుగుపడబోతున్నాయి. ఇక ఈ రేపటి మీరు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటారు. అలాగే కుటుంబంతో చాలా ఎక్కువ సమయం గడపబోతున్నారు. అలాగే ఈ విషయంలో కూడా అంటే జీవిత భాగస్వామి తరపు నుండి కూడా అప్రమత్తంగా ఉండాలని, మీ ఇద్దరి మధ్య ఏదైనా కానీ గొడవలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ భయపడాల్సిన అవసరం లేదు. అవి తిరిగి మరలా అంటే రాత్రి సమయానికి మరలా చక్కగా ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని మీ యొక్క మాటలతో ఒకరినొకరు మరలా తిరిగి మీ బంధాన్ని నిలబెట్టుకుంటారు. ఇక రేపటి రోజు చేసేటువంటి పూజ పరిహారాలు ఇవన్నీ కూడా మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే ఇస్తాయి. అలాగే రేపటి రోజు శివలింగం ముందు నిలబడి తప్పకుండా ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించుకోండి. మనసులో కూడా ఇప్పుడు చెప్పుకున్న విధంగా అనుకోండి. జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోవాలి, మార్గం అనేది స్పష్టంగా నాకు కనిపించాలని చెప్పి భగవంతుని వేడుకోండి. ఖచ్చితంగా మీకు శుభముహూర్తాలు అయితే ప్రవేశిస్తాయండి. మీ జీవితంలోకి ప్రవేశించాలని చెప్పి స్వామిని మనస్ఫూర్తిగా వేడుకోండి. అలాగే రేపు తప్పకుండా ఎవరికైనా కానీ అన్నదానం చేయండి. అంటే ఎవరో ఒకరు కనీసం గుప్పిడి బియ్యమైనా దానం చేయండి. అలాగే రేపటి మీకు తగిన విధంగా ఎవరికైనా కానీ
మీ స్తోమతను బట్టి ఎవరికైనా కానీ వస్త్రాలను కూడా దానంగా ఇవ్వండి. ఇక ఈ విధంగా చేసి చూడండి. మీ జీవితంలో వచ్చినటువంటి మార్పులు అనేవి ఒకదాని తర్వాత ఒకటి మీకు తెలియకుండానే చాలా ఆనందాన్ని ఇస్తాయి. అదేవిధంగా ఇంకా చెప్పాలంటే రేపటిన మీ జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి. అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ప్రతి విషయంలో కూడా రేపటిన అద్భుతంగా రాణిస్తారు. అంతేకాకుండా రేపటిన మీరు చేసేటువంటి ఏ పనైనా కానీ మీరు ఎదురు చూసే విధంగా ఉండదండి. మీకే ఆ పని అంటే చాలా మీరు పనిని పూర్తి చేసి మరలా ఇంకొక పని కోసము ఎదురు చూసేలా ఉంటుందన్నమాట. నిజాయితీకి విలువిస్తారు, డబ్బుకి ఎక్కడా కూడా లొంగరు. అలాగే ఒకరినొకరు మోసం చేసి ఆ డబ్బును మీరు కూడబెట్టుకోవాలని చెప్పి మీరు ఎప్పుడు కూడా ఆలోచించరు. మీకు ఉన్న దాంట్లోనే సమాజ సేవ చేస్తారు. సమాజ సేవ పట్ల మీకు చాలా ఎక్కువగా ఆసక్తిని చూపుతారు. ఎవరిపై కూడా ఆధారపడకుండా మీ పనులు మీరు చేసుకోవడానికి ఎక్కువగా మీరు ఇష్టపడుతూ ఉంటారు. అలాగే రేపటిలోని సాంకేతికత, పరిశోధన, జ్యోతిష్య తత్వశాస్త్రము ఇటువంటికి సంబంధించినటువంటి రంగాల్లో బాగా అద్భుతంగా రాణిస్తారు. మరి తెలుసుదాకండి రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.